ఈ కార్యక్రమానికి తండోపతండాలుగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణ ఆదివాసీ గిరిజన మహిళనైన నాకు కురుపాం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి నన్ను కురుపాం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ఇచ్చి ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఛత్రచర్ల విజయరామరాజు గారికి నా జన్మాంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ జనసమూహం చూస్తుంటే మన నాయకులు ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్లుగా అనిపిస్తుంది. మరి కురుపాం శాసనసభ అభ్యర్థిగా మీరందరూ కూడా నన్ను గెలిపిస్తారని నాకు ఎలాంటి సందేశం కూడా లేదు. ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ రోజు ఈ ఎంత ఎండనైనా లెక్క చేయకుండా వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ 5 సంవత్సరాలు మనకి ఏమైనా అభివృద్ధి చేశారా? మరి సిద్ధమని ఎందుకో ఇవన్నీ కూడా సిద్ధమని ఇవన్నీ కూడా మనకి పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే యువతకు ఉద్యోగాలు వచ్చాయా? అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కొండల ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు ఏమైనా అయ్యాయా? మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరి అభివృద్ధి ఏం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ రోజు ఇంత మరి జన సమూహం చూసి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు గుండెల్లో దడ పడుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు చూసుకుంటే నిజంగా కురుపాం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి ఒక ఉత్సాహాన్ని మీరందరిలో కనిపిస్తుంది. ఇదే ఉత్సాహంతో రేపు జరగబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓట్లు వేసి గెలిపించాలని మీకందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే కాబోయే మన ముఖ్యమంత్రి గారు మరి 25 రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అని చెప్పి మిమ్మల్ని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.